కృష్ణ, ధన్వత్ ప్రణామ్. సో ఇవాళ నుంచి మనం భగవద్గీత డైలీ శ్లోకా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. దానికంటే ముందు మనం కొన్ని కాన్సెప్ట్స్ని క్లియర్ చేసుకుందాం. సో అసలు శ్రీమద్ భగవద్గీత అంటే ఏంటి అనేది తెలుసుకుందాము. సో శ్రీ అంటే శ్రీమతి రాధారాణి, మద్ అంటే ఆశీస్సులు, భగవత్ అంటే స్వయంగా భగవానుడు, గీత అంటే పాట. సో శ్రీమతి రాధారాణి యొక్క ఆశీస్సులతో భగవంతుడు పాడిన పాటే శ్రీమద్ భగవద్గీత. సో ఇది 5000 సంవత్సరాల క్రితం స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన మిత్రుడు మరియు భక్తుడు అయినటువంటి అర్జునుడికి చెప్పారనమాట. సో అర్జునుడు స్వయంగా అన్నిటిలోనూ ప్రావీణ్యం ఉన్న వ్యక్తి, అలాగే ఆయన ఒక గృహస్థ. సో ఇది మహాభారతం మన ఇతిహాసంలో జరిగిన అతిపెద్ద పర్వము. అందులో కౌరవులు పాండవులు మనకి యుద్ధం చేసుకున్నారు, ఇదంతా మనకు తెలిసిందే. సో అందులో భీష్మ పర్వం యొక్క 20వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు మనకు భగవద్గీత మనం చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం ఎన్ని శ్లోకాలు ఉంటాయో తెలుసుకుంటాం. సో టోటల్గా భగవద్గీతలో మనకి 700 శ్లోకాలు ఉన్నాయండి. అందులో 574 వచ్చేసి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పినవి, 84 వచ్చేసి అర్జున్ చెప్పినవి, 41 మాత్రం సంజయులు వారు చెప్పినవి, ఒకటేమో ధృతరాష్ట్రుడు వాళ్ళు చెప్పారనమాట. సో మనకి వేద శాస్త్రాల్లో 2 రకాల శాస్త్రాలు ఉంటాయండి. శృతి ఒకటి, స్మృతి ఒకటి. శృతి అంటే స్వయంగా భగవంతుడి అక్షరాలను వర్డ్స్ని వినడం అన్నమాట. అదే స్మృతి శాస్త్రం అంటే ఆ భగవంతుడి యొక్క వర్డ్స్కి ఒక వివరణ అన్నమాట. శబ్దాలు ఏవైతే భగవంతుడు మనకి చెప్తారో అవి వాటికి వివరణ మనకి స్మృతి శాస్త్రంలో దొరుకుతుంది అనమాట. సో భగవద్గీత అనేది 2, శృతి ఇంకా స్మృతి శాస్త్రం. ఎందుకంటే అది స్వయంగా భగవంతుడు చెప్పారు, దాన్ని మనకి ఇప్పుడు లిపిబద్ధం కూడా చేయబడ్డారు. సో దీనికి రచయిత స్వయంగా వేదవ్యాసుల వారు ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడి యొక్క శక్తావేశ అవతారం. సో ఆయన శబ్దాల్లో మహాభారతాన్ని ఒక కమల పువ్వుతో పోలుస్తారు, దాని సుగంధాన్ని గీతతో పోలుస్తారు అన్నమాట. అలాగే మనం ఇప్పుడు భగవద్గీతలో మొత్తం ఏవి చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు అని వెతికి మనకు భగవద్గీతలో నిధి కావాలి అనుకుంటే కనుక ఇలాంటివి 2 శ్లోకాలు ఉన్నాయండి. ఒకటేమో 18.65, ఒకటేమో 18.66. ఈ 2 చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు. తర్వాత అవి మనం శ్లోకాస్ గురించి నేర్చుకుంటున్నప్పుడు మనం చదువుదాం. అలాగే భగవద్గీతని గీతోపనిషద్ అని కూడా అంటారు. అలాగే ఛందోగ్య ఉపనిషత్తు మరియు భవిష్య పురాణంలో భగవద్గీతని 5వ వేదంగా చెప్పారనమాట. సో ఇంకా మీరు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగచ్చు. సో మీకు అర్థం కానిది మీరు చెప్పచ్చు. నెక్స్ట్ టాపిక్స్ కంటిన్యూ చేద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.